అందరికి హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇప్పుడైతే నీళ్ళ మోటార్ కొనుక్కొని రావడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొన్న మా శివ ఇచ్చిందని చెప్పాను కదండి, అదైతే ఒక 1 వీక్ దాకా వాడుకున్నాను. ఇంక ఇప్పుడు మా ఆయన పని దగ్గర డబ్బులు తెచ్చి ఇచ్చేది కదండి, ఇంకా ఉన్నప్పుడు కొనుక్కుంటే ఇప్పుడు గబాన వాళ్ళకి అవసరం అయ్యిందని అడిగారు అనుకోండి, ఇచ్చేయాలి కదా. అలాంటప్పుడు మోటార్కి ఇబ్బంది అయ్యిద్ది. అందుకోసం ఇప్పుడు స్కూల్ పిల్లలకు కట్టాడండి, మిగిలిన డబ్బులు నా చేతికే ఇచ్చాడు మా ఆయన. మోటార్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. అలాగే ఈ స్పీకర్ పాడైపోయిందండి, ఇది కూడా బాగా చేయించుకుంటాము. ఈ రోజు సాయి అయితే నాతో రావట్లేదు ఫ్రెండ్స్, వాళ్ళ అక్కకి సహాయంగా ఉన్నాడండి. ఏం చేస్తుంది పండు? పండు ఏం చేస్తున్నావు నువ్వు? అంట్లు చదువుతున్నావా? అక్క హెల్ప్ చెయ్యా? కొట్టుకుంటుందండి. సరేనా ఫ్రెండ్స్? ఇంట్లో పనులు కూడా ఏం కాలేదండి. ఇంకా పాపనైతే కొన్ని పనులు చేయమన్నాను, మళ్ళీ వచ్చి నాకు నేను కూడా చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బజార్కి వెళ్దాము. Sorry ass DJ. నమస్తే. ఒకళ్ళు వేసి వాళ్ళు ఎవరు ఇట్లా అక్కడ వైర్ పెట్టి కూర్చుంటుంది ఇంకోటి కదా. ఈ స్పీకర్లు మీరే వేస్తారా బయట వేయాలి? ఎంఐ 42 ఇంచెస్. టీవీ కొన్న ఒక 3 నెలలకే పోయింది. ఇంకా అప్పటి నుంచి ఇది వాడుతున్నా. ఈ నిన్న అంటే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం లేదు, మొన్న పని చేసా కానీ ఇల్లు అటు ఇటు మారేటప్పుడు మా వాడు సామాన్ పట్టుకొస్తాను దారి కింద దారి ఇడితే అది పవర్ వస్తలేదు. ఫోన్ నంబర్ టీవీ స్పీకర్ వేసుకుంటావా? ఎంత అవుతాయి? 42 ఇంచెస్ ఎంఐ స్పీకర్ బట్టి రేటు. ఎక్కడ మీ ఇల్లు? మన పరశురామ్ నగర్ బోర్డు ఉందా, స్టేడియం ఫైన్ క్లైన్ వెళ్ళారు. 9849 ఫైన్ క్లైన్ పోతావా? స్టేడియం తెలుసు కదా, అమ్మవారి గుడి ఉందా? స్కూల్ దాటి కాదు, మన బోర్డు దగ్గర గిర్ని అక్కడే.
ఇంకా అంకుల్ అయితే బిగిస్తా ఉన్నాడండి. ఈ అంకుల్ కూడా తెలిసిన అంకులే. ఎందుకంటే ఇక్కడ లోకల్లో కదండి ఇంతకుముందు ఎక్కువ పనులు చేసేది. ఎక్కువ శాతం ఇక్కడ సింగరేణి జాబ్ చేసేవాళ్ళు, అలాగే ఎవరన్నా వ్యాపారం చేసుకొని ఉండే వాళ్ళే ఉంటారండి. వ్యవసాయం చేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఇంకా అంకుల్ అయితే తెలిసిన అంకుల్ కాబట్టి మొత్తం మంచిగా అన్ని సెట్ చేసి ఇచ్చాడండి. పైపులు కూడా కొంచెం తక్కువ రేటుకే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓన్లీ మోటార్ ఖరీదే 3500 దాకా ఉంటుందండి. ఇంకా పైపులు అన్ని సెట్ చేసి 3400కి అయితే ఇచ్చాడండి. ఇంకా బజార్ నుంచి వచ్చేటప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు అప్పుడే బండి సర్దుకొని ఇంక ఇంటికి వెళ్తున్నారండి. టిఫిన్ అయితే తీసుకున్నాను. ఇంట్లో అయితే వంట ఇంకా ఏం చేయలేదు ఫ్రెండ్స్. పాపనైతే కొంచెం పైన పనులు ఉంటాయి కదండి, అంటే అంట్లు తోమటం, అంట్లు సర్దటం ఇలాంటివి అయితే చెయ్యమ్మా, నేను వెంటనే వస్తానని వెళ్ళానండి. కానీ బజార్లో లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. స్పీకర్ అక్కడ ఇచ్చేసి అలాగే మోటారు అంటే అంకుల్ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇంకో షాప్ లోకి వెళ్ళామండి. ఇంకా ఆడ బాగా రేట్ చెప్పారు. ఇంకా తర్వాత ఈ అంకుల్ దగ్గరికి వచ్చాము. ఇంకా అంకులే పలకరిచ్చాడండి మా ఆయన్ని. అప్పుడు మా పని చేశారు కదా మేస్త్రి మీరు అని. ఇంకా మా ఆయన అయితే గుర్తు తెచ్చుకున్నాడు. గుర్తు తెచ్చుకొని అవునండి చాలా రోజులు అయిపోయింది కదా చేసి, నాకు అంత గుర్తు లేదని అయితే ఇద్దరు మాట్లాడుకున్నారండి. ఆ తర్వాత కొంచెం రేట్ అయితే చూసి ఇచ్చారు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ కాడ టిఫిన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చానండి. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా వంట చేసుకోవాలి, అలాగే నీళ్లు మోటార్ సెట్ చేపియాలండి మా ఆయన చేత. నీళ్లు పట్టుకొని ఇంకా బట్టలు అయితే కాలేదు ఫ్రెండ్స్. ముందు రోజే పిండాల్సిన బట్టలు అండి, వాటర్ లేక పిండలేదు. ఇంకా అవి ఇప్పుడు ఈరోజువి అన్ని బట్టలు అయితే పిండి నీళ్ళు అన్నిటికీ పట్టుకోవాలండి. ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొని వస్తున్నాను. ఆల్రెడీ నీట్గానే ఉందిలేండి ఇల్లు, అయినా తుడుచుకోవాలి కదా. టైల్స్ ఉన్నప్పుడు ప్రతిరోజు తుడుచుకుంటేనే టైల్స్ అనేది, అందుట్లో వైట్ టైల్స్ రోజు తుడుచుకోవాలండి, లేదంటే మాసిపోయినట్లు మరకలు కనపడతాయి. ఇంకా మొత్తం ఊడ్చుకొస్తున్నాను. ఇంకా ఊడ్చుకొచ్చేసిన తర్వాత తుడుస్తానండి ఇల్లు. సాయి అయితే ప్రతిరోజు ఈ డ్రెస్సింగ్ టేబుల్ కాడ అన్ని తీసి బయట పడేస్తాడండి. నిన్న లైవ్ లో ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ లోపలి అన్ని తీసి బయట పడేసాడండి. ఇంక నేను తర్వాత సర్దుకోవచ్చులని మొత్తం తీసి ముందైతే పైన ఎత్తి పెట్టానండి. ఇంక ఇప్పుడైతే ఎక్కడ సర్దుతున్నాను.
ఇలా క్లీన్ చేస్తున్నాను కదండి, మళ్ళా రేపు ఈ టైంకి చూసేసరికి మళ్ళీ మొత్తం బయటపడేసి ఉంటాడు. లేదంటే అవి మొత్తం ఇప్పుడు నేను ఎక్కడైతే అన్ని తీసేస్తున్నానో మొత్తం ఒక్కొక్కటిగా తీసి మొత్తం ఆడేసేస్తా ఉంటాడండి. ఇంకా అబ్బాయికి తెలియదు కదా, ఇంకా అన్ని వాడు తీసి పడేస్తా ఉంటే నేనైతే సర్దుకుంటా ఉంటానండి. చాలా మంది అనుకుంటారు టైలరింగ్ చేస్తుంది, ఆ పిల్లోడిని పట్టించుకోదు, ఇంట్లో పనులు చేసుకోదు అని అపోహ అండి. ఎందుకంటే ఇంట్లో దాకా వచ్చి ఎవరు చూడరు ఫ్రెండ్స్. ఏదన్నా ఉంటే టైలర్ అంటే మిషన్ దగ్గరకు వచ్చి అటు నుంచి అటు వెళ్ళే వాళ్ళే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుసుకుందామండి. బాయ్.